తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. భవానీ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. శివాలయంలో అసలు ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? ఇప్పటి వరకు ప్రదక్షిణ చేస్తున్న వాళ్ళు దాదాపుగా 99% మంది కూడా తప్పుగానే చేస్తున్నారు. ఆ విధంగా చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. సరైన పద్ధతిలో ప్రదక్షిణ చేస్తే ఆ శివయ్య అనుగ్రహం ఉంటుంది. శాస్త్ర ప్రామాణికమైన ఎందులో చెప్పబడింది, అసలు ఏ విధంగా చేయాలి, ఇవన్నీ మీకోసం క్లియర్ గా వీడియో చేద్దాం అనుకుంటున్నాం. బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నారు ఎలా ప్రదక్షిణ చేయాలని చెప్పి గురువు గారు. మరి ఆలస్యం చేయకుండా వారితో మాట్లాడదామా? గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. శివాలయంలో ప్రదక్షిణ ఏ విధంగా చేయాలి? తప్పకుండానమ్మా, శివాలయానికి వెళ్ళడం మహద్భాగ్యం నిజం. ఎవరికైనా కానీ. దీన్ని శివాలయంలో గృహస్థులు అంటే నియమం ప్రకారం కొన్ని చోట్ల ఎలా ఉన్నారంటే బ్రహ్మచారులు ఇది చెయ్యకూడదు, గృహస్థులు మాత్రమే ఈ విధంగా చేయాలి. కానీ కొంతమంది మానవుడిగా పుట్టినటువంటి వాళ్ళు వ్యక్తులు శివాలయంలో ఈ విధంగా చెయ్యాలని చెప్తున్నారు. కాబట్టి ఈశ్వరుని కొలవడానికి భక్తితో మనం చేసేది ఏదైనా ఆ ఈశ్వరుడు అంగీకరిస్తాడు. కాకపోతే ఈ శివాలయంలో ప్రదక్షిణ విధానం అనేటువంటిది ఉంది. దాన్ని చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ప్రదక్షిణ గురించి చాలా మందికి ఒక అవగాహన అనేటువంటిది వచ్చింది. కాకపోతే ఇంకా ఈ పిక్చర్ ద్వారా క్లారిటీగా వస్తుందమ్మా. కాబట్టి ఎలా ప్రదక్షిణ చేయాలి చండీశ్వర ప్రదక్షిణ, దీనివల్ల ఒక్క మారు ప్రదక్షిణ చేస్తే 10,000 పర్యాయములు ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం వస్తుందంటే ఎంతటి మహద్భాగ్యం అమ్మా. అంటే సృష్టి స్థితి లయకారకాలలో లయకారకుడు పరమేశ్వరుడు, భోళాశంకరుడు పరమేశ్వరుడు. ఆయన్ని మామూలుగా చెంబెడు మంచినీళ్లు పోసి అభిషేకించినా సంతృష్టి పడతాడట. మరి అంతటి సంతృష్టి పడినటువంటి పరమేశ్వరుడు మానవాళికి ఇంకా సంతోషాన్ని అందించడం కోసం తన చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేస్తారయ్యా, మీరు ఈ విధంగా ఒక ప్రదక్షిణ చేయండి, ఆ విధంగా చేయడం వల్ల నా చుట్టూ 10,000 పర్యాయములు తిరిగినటువంటి ప్రదక్షిణ ఫలితాన్ని మీ ఖాతాలో వేస్తానని చెప్పి ఆ పరమేశ్వరుడే లింగ పురాణంలో తెలియచేయడం జరిగింది, శివ పురాణంలో తెలియచేయడం జరిగింది. కాబట్టి ఆలస్యం చేయకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు చక్కగా ఈ చెప్పబోయేటువంటి విధానాన్ని అనుసరించండి. శివాలయానికి పోయినప్పుడు ప్రతి వ్యక్తి ఈ విధంగా ప్రదక్షిణ చేసినటువంటి విధానం వల్ల అనంతమైనటువంటి పుణ్య ఫలితంతో పాటు ఆ కైలాసము చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఈ యొక్క రాబోయేటువంటి 2025 సంవత్సరం కుటుంబ సభ్యులు అందరికీ కూడా జాతకరీత్యా ఉన్నటువంటి సర్వదోషాలు తొలగిపోవాలని ప్రతి నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో సర్వదోష నివారణ హోమాలు అనేటువంటివి జరిపించడం జరుగుతుంది. విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణార్థమే సర్వదోష నివారణ హోమాలు సంవత్సరం పాటు మీ కుటుంబ సభ్యుల గోతనామాదులతో ఒక్కొక్క నెల ఒక్కొక్క పుణ్యక్షేత్రంలో చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రధానంగా శివాలయానికి చేరుకుంటాం కదమ్మా. శివాలయానికి చేరుకోగానే ఆదరబాదరగా శివాలయంలోకి వెళ్ళకూడదు. మొట్టమొదలు ధ్వజస్తంభం దగ్గర, ఇక్కడ ధ్వజస్తంభం అని రాశాను, వీక్షించే ప్రేక్షకులు గమనించాలి. ఈ ధ్వజస్తంభం దగ్గర నిల్చుని ఆ ఈశ్వరుని దర్శనం చేసుకోవాలి. దర్శనం చేసుకున్న తర్వాత ఆ ఈశ్వరుడికి ఎదురుగా నంది ఉంటుందమ్మా. అయితే ఈ శివాలయం ఇదంతా గర్భాలయం అయినప్పుడు ఈ శివాలయంలో ఈ ఈశ్వరునికి అభిషేకం చేసిన జలమంతా కూడా ఒక చోట బయటికి వెళుతుంది. అక్కడే మనకు ఇక్కడ ఈ సంబంధించినటువంటి సోమసూత్రము అనగా పానపట్టము, ఇక్కడ చండీశ్వరుని యొక్క స్థితి ఉంటుంది. ఇక్కడ చండీశ్వరుని విగ్రహం లేకపోయినా ఈ నీరు బయటికి వెళ్ళే, గర్భాలయం నుంచి నీరు బయటికి వెళ్ళేటువంటి ప్రదేశమే చండీశ్వర స్థానముగా గుర్తించుకోవాలి మొదలు. ఇక దేవాలయంలోకి అడుగు పెట్టగానే ధ్వజస్తంభం దగ్గర లోపల ఉన్నటువంటి శివుణ్ణి ఒక్కసారి మనసారా నమస్కారం చేసుకుని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఇలా మొదలు పెట్టుకుంటూ ఇలా లోపల శివాలయం గర్భాలయంలోకి వెళ్లకుండా ధ్వజస్తంభం పక్క నుంచి ఇలా ఎడం వైపున ఇలా వెళుతూ ఈ విధంగా పానపట్టం దగ్గరికి రావాలి. అంటే ఈ అభిషేక జలము వెళ్ళిపోయేటువంటి ఆ ప్రదేశం దగ్గర రావాలి. ఇక్కడ ప్రమథగణాలు చండీశ్వరుడు కొలువై ఉంటారట. కాబట్టి ఈ నీరు బయలుపడేటువంటి ప్రదేశాన్ని దాటకుండా ఆ ప్రదేశం దగ్గర ఉండి ఒకసారి ఆ చండీశ్వరునికి నమస్కారం చేసుకుని మళ్ళీ అపసవ్య దిశలో వెనక్కి రావాలి.
మళ్ళీ ఈ విధంగా వెనక్కి వచ్చి ధ్వజస్తంభం దగ్గర నిలబడి ఒక 5-10 సెకండ్ నిలబడి లోపల ఉన్నటువంటి ఈశ్వరునికి నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకొని ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి ఈ విధంగా మళ్ళీ చండీశ్వరుని దగ్గరికి రావాలి. మళ్ళీ అంటే ఈ అభిషేకం చేసినటువంటి నీళ్లు బయలుపడేటువంటి ప్రదేశం దగ్గరికి రావాలి, దాటకూడదు. వచ్చి మళ్ళీ అక్కడ చండీశ్వరునికి ఒకసారి ప్రమథగణాలకి నమస్కారం చేసుకొని, ఉన్నా లేకపోయినా అక్కడ ఒక్కసారి నమస్కారం చేసుకొని మళ్ళీ వెనక్కి తిరుగుకుంటూ ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి చేరాలి. చేరి ఈశ్వరునికి నమస్కారం చేసుకుంటే ఒక ప్రదక్షిణ. ఈ విధమైనటువంటి చేయడం వల్ల 10,000 పర్యాయములు శివాలయం చుట్టూ తిరిగినటువంటి పుణ్య ఫలితం. సింపుల్ గానండి, ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు, సోమసూత్రం నుంచి మళ్ళీ ధ్వజస్తంభం వరకు, మళ్ళీ ధ్వజస్తంభం దగ్గర నుంచి సోమసూత్రం వరకు, సోమసూత్రం నుంచి ధ్వజస్తంభం వరకు ఒకటి పూర్తవుతుంది. సాధారణంగా ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మంచిదండి? అట్లా శివాలయంలో 9 ప్రదక్షిణలు చేయాలి. 9 వీలుంటే చేస్తే చాలు. చాలా ప్రదక్షిణ ఫలితం. ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు శివాయ నమః శివాయ నమః అనుకుంటూ కానీ, లింగాష్టకాన్ని కానీ, ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం కానీ చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ ఈశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. ఈ ధ్వజస్తంభం దగ్గర నుంచి చక్కగా ఈ విధంగా లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ నందిని ఎక్కడ కూడా స్పర్శించకుండా, నంది మధ్యలోంచి వెళ్లకుండా ఆ స్వామివారి అభిషేక తీర్థం తీసుకొని బయటికి వెళ్ళిపోవాలి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తికి సంపూర్ణమైనటువంటి శివానుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఇక కార్తీక మాసం అయిపోతుంది, ఈశ్వరుని అనుగ్రహం లభించకలేదేమో అని బాధపడేటువంటి వాళ్ళు ఇక మిగిలినటువంటి కొన్ని రోజులైనా కానీ ఈ చండీశ్వర ప్రదక్షిణ చెప్పిన విధంగా చూడండి, చక్కగా చేయండి. అవకాశం వచ్చినప్పుడల్లా ఎప్పుడు శివాలయానికి వెళ్ళినా ఈ విధమైనటువంటి ప్రదక్షిణ చేయండి. ఈ సోమసూత్రం మాత్రం దాటకూడదండి. ఈ విధంగా చేసినటువంటి వ్యక్తులకి శివానుగ్రహం అపారంగా కలుగుతుంది. నా మీద నమ్మకంతో మీరు ఒక సంకల్పం చేసుకొని ఒక 11 రోజుల పాటు ఈ విధంగా మీరు ప్రదక్షిణ 9 ప్రదక్షిణలు చేస్తారా, 54 ప్రదక్షిణలు చేస్తారా, 27 నక్షత్ర ప్రదక్షిణలు 27 ప్రదక్షిణలు చేస్తారా, లేదా 108 ప్రదక్షిణలు చేస్తారా, మీ యొక్క ఓపికను అనుసరించి 11 రోజులు కానీ, 18 రోజులు కానీ, 27 రోజులు కానీ, 41 రోజులు కానీ, 54 రోజులు కానీ, 108 రోజులు కానీ, మీ యొక్క సంకల్పం యొక్క తీవ్రతను బట్టి అన్ని రోజులు పెంచుకొని ఆ విధంగా చేయండి. తప్పకుండా శివానుగ్రహం వల్ల ఆ ఈశ్వరుడే చేయి పట్టుకొని మీ సంకల్పాన్ని నెరవేరుస్తాడు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు. చాలా చక్కగా వివరించారండి. చాలా మందికి ఇదే సందేహం అర్థం కాక ఇప్పుడు బోర్డు పైన చాలా క్లియర్ గా చెప్పారు ఎలా చేయాలి ఏమిటి, అలాగే ప్రదక్షిణ చేస్తున్న సమయంలో ఎలా ఆ శివయ్యని స్మరించుకోవాలనేది. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.